నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బస్. నేను పద్మ. నిన్న సెన్సెక్స్ 82,380.69, నిఫ్టీ 50,000, నిఫ్టీ 50 వచ్చేసి 25,239.10 వద్ద అయితే ముగిగా నేడు రోజు ఓపెనింగ్ చూసుకున్నట్లయితే కనుక సెన్సెక్స్ 82,529.37, నిఫ్టీ 25,291.15 వద్ద అయితే ఉంది. మార్కెట్ సానుకూలంగా ప్రారంభమైంది. ప్రధానంగా గ్లోబల్ ట్రెండ్స్, ఇండియా యుఎస్ వాణిజ్య చర్చలు మరియు ఆటో అండ్ బ్యాంకింగ్ షేర్లపై ఆసక్తికి కారణంగా ఉన్నాయి. ఇక ఈ రోజు మనతో పాటు ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ మేకా వెంకట్ గారు. నమస్తే అండి వెంకట్ గారు. ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? మొత్తంగా సెన్సెక్స్ నిఫ్టీ చూస్తే కాస్త లాభాల పాట ఏమైనా కనిపిస్తుంది అంటారా చూస్తుంటే? డెఫినెట్ గానండి. అంటే నిఫ్టీ చూసుకుంటే మనకి బుల్లిష్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక 4 days బ్యాకే మనకి నిఫ్టీ బుల్లిష్ జోన్ లోకి ఎంటర్ అయింది. సో నెక్స్ట్ నిఫ్టీ టార్గెట్ వచ్చేసి 25,670 వరకు కూడా బుల్లిష్ గా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ రోజు ఏదైతే 25,340 టార్గెట్ ఉందో ఆల్రెడీ రీచ్ అయిందండి. ఈ రోజు హై వచ్చేసి 25,342.15. సో 25,340 టార్గెట్ అనేది మనం లాస్ట్ టైం నుంచి కూడా ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. సో ఆల్రెడీ ఈరోజు టార్గెట్ రీచ్ అయిందండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 25,670 వరకు కూడా వెళ్తుందండి. సో ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం వచ్చేసి యుఎస్ అండ్ ఇండియా వాణిజ్య చర్చలు అండి. సో యుఎస్ అండ్ ఇండియాకి సంబంధించి ఏదైతే వాణిజ్య చర్చలు జరుగుతున్నాయో, అలాగే అక్కడి నుంచి డెలిగేట్స్ ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ వాణిజ్య చర్చలు అనేవి కూడా చాలా సానుకూల వాతావరణంలో జరుగుతున్నాయి అనే న్యూస్ మార్కెట్ సెంటిమెంట్ని బలపరిచింది. సో దాంతో చాలా వరకు ప్రధాన సెక్టార్లన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో ఈ రెండు కూడా చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. వీటితో పాటుగా ఐటీ అండ్ మెటల్ సెక్టార్లు కూడా మనకి వీటితో పాటుగా పాజిటివ్గా కదలడం మార్కెట్ సెంటిమెంట్ని బాగా బలపరిచిందండి. సో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందంటే ఎస్, ఈ మంత్ అంతా కూడా కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి అవుట్కమ్, అంటే ఈ చర్చల అవుట్కమ్ బట్టి మళ్ళీ నెక్స్ట్ మూవ్ అనేది ఎక్కడి వరకు వెళ్ళడానికి అనేది మనం తెలుసుకోవచ్చు. సో పాజిటివ్ అవుట్కమ్ కనుక వస్తే విత్ ఇన్ 1 or 2 monthsలోనే మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఓకే, ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ని బట్టి చిన్న పెట్టుబడిదారులు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలంట? సో ఎవరైనా సరే అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు, అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా, సో మార్కెట్లో ఇంకా మనకి సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి పైకి రాని స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. సో ఈ మూమెంట్లో కూడా సపోర్ట్ లెవెల్స్ని దాటి పైకి రావట్లేదు స్టాక్స్ అంటే వాటిల్లో కొద్దిగా ఏదో వీక్నెస్ ఉందని అర్థం చేసుకోండి. అంటే బాగా కిందకి పడిపోయినాయి కదా, ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ రేపొద్దున పెరిగితే తొందరగా లాభాలు వస్తాయని అనుకోవద్దు. సో మార్కెట్ ట్రెండ్తో పాటు మూవ్ అనే స్టాక్స్ని ప్రస్తుతం మనం అవాయిడ్ చేసుకుని మార్కెట్ ట్రెండ్ని బేస్ చేసుకుని మూవ్ అయ్యే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, సో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటే ఆ స్టాక్స్ కూడా పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తాయండి. అలాగే ఐపీఓస్ కూడా చూసుకుంటే లాస్ట్ 3-4 months బ్యాక్ ఐపీఓస్ అన్నీ కూడా అనుకున్నట్లుగా రిజల్ట్స్ ఇవ్వలేదు. కాకపోతే రీసెంట్గా వచ్చిన ఐపీఓస్ అన్నీ కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తున్నాయి. ఈ రోజు లిస్ట్ అయిన అర్బన్ కంపెనీ ఐపీఓ కూడా మనకి లిస్టింగ్ ప్రైస్ 103 రూపాయలు అయితే మనకి ఓపెనింగ్ వచ్చేసి 162.25 ఓపెన్ అయ్యి 179 వరకు కూడా వెళ్ళిందండి. అంటే ఎవరైతే ఐపీఓలో అలాట్మెంట్ తీసుకోగలిగారో 103 రూపాయల దగ్గర, సో 179 వరకు కూడా మనకి లిస్టింగ్ గెయిన్స్ అనేది వచ్చినాయి. అంటే దాదాపుగా 73 రూపాయలు, సో 76 రూపాయలు లిస్టింగ్ గెయిన్స్ అనేది వచ్చినాయి అండి. సో 76 రూపీస్ లిస్టింగ్ గెయిన్స్ ఆన్ 103 అంటే సో దాదాపుగా 70% అబోవ్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చినాయి అండి. 1 dayలోనే మనకి, అంటే లిస్టింగ్ అయిన వెంటనే 1 day సేమ్ డేలోనే మనకి ఎంత గెయిన్స్ రావడం అనేది రీసెంట్గా వచ్చిన ఐపీఓస్లో చాలా మంచి రిటర్న్స్ వచ్చిన ఐపీఓ కింద మనం దీన్ని అనుకోవచ్చు. అలాగే ఓవరాల్గా అర్బన్ కంపెనీ ఐపీఓ చూసుకుంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కానీ, అలాగే నాన్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కానీ వీళ్ళు కూడా చాలా ఓవర్ సబ్స్క్రైబ్ చేశారు. అంటే చాలామంది దీని మీద బుల్లిష్గా ఉన్నారు. సో ఓవరాల్గా మనకి లాంగ్ టర్మ్లో చూసుకుంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అయితే దాదాపుగా 147 times ఓవర్ సబ్స్క్రైబ్ చేశారు. నాన్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కూడా దాదాపుగా 78 times ఓవర్ సబ్స్క్రైబ్ చేశారు. సో ఎక్కువ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంతా కూడా బుల్లిష్గా ఉంటున్నారండి. అంటే లాంగ్ టర్మ్లో ఈ కంపెనీ మీద లాంగ్ టర్మ్లో కనీసం 1 or 2 years వరకు కూడా చాలా బుల్లిష్గా ఉంటున్నారు.
సో నేనైతే ఈ లిస్టింగ్ గెయిన్స్ని ఎవరైతే ఐపీఓలో అలాట్మెంట్ జరిగిందో ఈ లిస్టింగ్ గెయిన్స్లో ఒక 50% వరకు బుక్ చేసుకుని రిమైనింగ్ 50%ని హోల్డ్ చేయండి. మళ్ళీ భవిష్యత్తులో ఇది బాగా పెరగడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. రైట్. ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హైదరాబాద్ నుంచి అజయ్ గారు నమస్తే అండి, మేడం మాట్లాడండి. వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నా దగ్గర వాస్కాన్ ఇంజనీరింగ్ ఉన్నాయి 64 ప్రైస్ లో. దీని షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పగలుగుతారా? అలాగే ఆస్ట్రా మైక్రోవేవ్ కి ఎంట్రీ ప్రైస్ చెప్పగలరు? ఆస్ట్రా మైక్రోవేవ్ ఒకటి ఫస్ట్ స్టాక్ ఏంటండి? వాస్కాన్ ఇంజనీరింగ్ 64 లో ఉన్నాయి. దీని షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పగలుగుతారా? కొంచెం స్పెల్ చేయగలుగుతారండి? మీ వాయిస్ కొంచెం స్టార్టింగ్ లో బ్రేక్ అవుతుంది. వాస్కాన్ VASCON వాస్కాన్ ఇంజనీరింగ్. వాస్కాన్ ఓకే, వాస్కాన్ ఇంజనీరింగ్ రైట్ అండి. సో అలాగే ఆస్ట్రో మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ కూడా అన్నారు. సో ఆస్ట్రో మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ ఫ్రెష్ ఎంట్రీ అండి? అవును సార్. ఓకే అండి, ఓకే. సో వాస్కాన్ ఇంజనీరింగ్ అయితే ప్రస్తుతం హోల్డ్ చేయండి సార్. మంచి టెక్నికల్ లెవెల్లో బ్రేక్అవుట్ అయింది, మనకి 60 రూపాయల దగ్గర ఆ టెక్నికల్ లెవెల్ ఉందండి. సో అది బ్రేక్అవుట్ అయ్యి తిరిగి పైకి వెళ్తుంది. ఈ రోజు చిన్న నెగిటివ్లో ఉందండి, 1.48% నెగిటివ్లో ఉన్నా కూడా ఓవరాల్గా అయితే మనకి బుల్లిష్ జోన్లోకి ఎంటర్ అయింది. మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ షార్ట్ టర్మ్లో టార్గెట్లు బుక్ చేద్దాం అనుకుంటే మాత్రం 80 రూపాయల దగ్గర షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ని అయితే బుక్ చేయొచ్చండి. 80 రూపీస్ వరకు కూడా పైకి వెళ్ళడానికి అయితే స్కోప్ కనిపిస్తుంది. హోల్డ్ చేయండి సార్. అలాగే ఆస్ట్రో మైక్రోవేవ్ ఫ్రెష్ ఎంట్రీ అంటే కొత్తగా తీసుకుందాం అని అనుకుంటున్నారు, ఏదైనా 1150 జోన్ దాటనంత వరకు కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవద్దండి. 1150 దగ్గర మనకి కొంచెం రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఆ జోన్ దాటిన తర్వాత మాత్రమే మీరు ఫ్రెష్గా ఎంట్రీ అనేది ఆస్ట్రా మైక్రోవేవ్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయండి. ప్రస్తుతం 1102లో ట్రేడ్ అవుతుందండి. అపోలో మైక్రో సిస్టమ్ ఎంట్రీ ప్రైస్ కూడా చెప్తారా సార్? ఇది కూడా ఫ్రెష్ ఎంట్రీ అండి, అపోలో మైక్రో సిస్టమ్స్. అవును సార్, అవును సార్. అపోలో మైక్రో సిస్టమ్స్ తీసుకోవచ్చు సార్. ఈ రోజు కొంచెం కిందకు వస్తుంది, 2.4% డౌన్ అయింది. కొంచెం కిందకు వచ్చినప్పుడు తీసుకోండి. అరౌండ్ 300 నుంచి 310 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. కొద్దిగా కిందకు వచ్చినప్పుడు చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి, అందువల్ల మనకి కొద్దిగా కిందకు వస్తుంది. కానీ బట్ ఓవరాల్గా నేనైతే 500 టార్గెట్ అయితే ఇచ్చాను అపోలో మైక్రో సిస్టమ్స్కి. 500 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. కొద్దిగా కిందకు వచ్చినప్పుడు తీసుకోండి. సో మీరు తీసుకున్న తర్వాత ఏమన్నా కిందకు వచ్చినా కూడా బై అండ్ డిప్స్గా హోల్డ్ చేసుకోండి. 500 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు అండి. ఓకే సార్. రైట్. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. బెంగళూరు నుంచి సుజలత. నమస్తే అండి సుజలత గారు. నమస్తే మ్యామ్. మాట్లాడండి వెంకట గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 2 స్టాక్స్ సఫైర్ ఫుడ్స్ 350లో ఉంది సార్. ఓకే, ఆర్డర్ చేయమంటారా లేదా వెయిట్ చేయమంటారా? ఒకటి. రెండోది పీస్ లాంగ్ టర్మ్ ఒక 5 years కోసం అక్యుములేట్ చేయమంటారా? పీసీ జ్యువెలర్స్ లాంగ్ టర్మ్ కోసం అక్యుములేషన్. ఓకే. అవును సఫైర్ ఫుడ్స్ ఏమో 360లో ఉన్నాయండి. ప్రస్తుతం 350 లో ఉంది 323.85లో ట్రేడ్ అవుతుంది. అవును హోల్డ్ సార్. చేయండి మేడం. ఏదైనా 345 దాటనంత వరకు కూడా సఫైర్ ఫుడ్స్ అనేది కన్సాలిడేషన్ జోన్లోనే ఉంటుంది. 345 దాటిన తర్వాత మాత్రమే ఇది పైకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అప్పటి వరకు కూడా ఇది కొంచెం కన్సాలిడేషన్ జోన్లోనే ఉంటుంది. సో అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అలా అని చెప్పి కిందకు వచ్చే పరిస్థితి కూడా ఏమీ లేదు. సో 300 నుంచి 340 మధ్యలోనే పైకి కిందకి తిరుగుతూ ఉంది. సో 345 బ్రేక్ అవ్వాలండి పైకి రావాలంటే. పీసీ జ్యువెలరీస్ లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడేం ప్లాన్ చేయొద్దండి. మీరు ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవాలంటే పీసీ జ్యువెలరీస్లో 16 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే లాంగ్ టర్మ్ కోసం తీసుకోండి. ప్రస్తుతం 13.45 ట్రేడ్ అవుతోంది. 16 రూపాయలు దాటితేనే ఇది మనకి మొమెంటం అప్ సైడ్ స్టార్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడేమి ఎంట్రీ ప్లాన్ చేయొద్దండి. రైట్. నెక్స్ట్ కాలర్ రైట్ పద్మ. తీసుకుందాం. శ్రీధర్ గారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి నమస్తే వెంకట వెంకట్ గారు. గారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. ఇప్పుడు పిఎస్ఏ బ్యాంక్స్ లో సెంట్రల్ బ్యాంక్, యూకో బ్యాంక్ ఈ షేర్లు ఉన్నాయి సార్. సెంట్రల్ బ్యాంక్ 41, యూకో బ్యాంక్ 33 అండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఈ బ్యాంకింగ్ Okay. షేర్లు ఇవి ఏమైనా పెరుగుతాయి అంటారా, లేకపోతే ఇందులోంచి ఎగ్జిట్ అయ్యి ఏ హెచ్డిఎఫ్సియో యాక్సిస్ కు వెళ్ళమంటారా? మీరు చూసుకుంటే పిఎస్యు బ్యాంక్స్ ఈ రోజు టాప్ గెయినర్స్ లో పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఉందండి. పిఎస్యు బ్యాంకింగ్ టాప్ గెయినర్స్ లో ఉంది.
అయితే మీరు సెలెక్ట్ చేసిన ఈ 2 బ్యాంక్స్ మాత్రమే బయరిష్ లో ఉన్నాయండి. దాదాపుగా మిగతా అన్ని కూడా బుల్లిష్ లో ఉన్నాయి. ఇప్పుడు కెనరా బ్యాంక్ కానీ లేకపోతే యూనియన్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా బుల్లిష్ గానే ఉన్నాయి. ఈ సెంట్రల్ బ్యాంక్ యూకో బ్యాంక్ ఏమైంది అంటే లాస్ట్ ఇయర్ జూలై దగ్గర నుంచి మీరు గమనిస్తే 2 కూడా లాస్ట్ ఇయర్ జూలై దగ్గర నుంచి మనకి బేరిష్ మూమెంటం వచ్చిందండి. అక్కడ నుంచి రికవరీ అనేది జరగలేకపోతుంది. సెంట్రల్ బ్యాంక్ చూసుకుంటే 43 రూపాయలు దాటనంత వరకు కూడా డౌన్ ట్రెండ్ ఏనండి. అలాగే యూకో బ్యాంక్ వచ్చేసి 35 రూపాయలు దాటినంత వరకు కూడా బేరిష్ ట్రెండే మనం అనుకుంటాం. అయితే మీరు ఎంత ప్రైస్ లో తీసుకున్నారనేది మీరు చెప్పలేదు. ఎంత ప్రైస్ లో తీసుకున్నారు సార్ సెంట్రల్ బ్యాంక్ కానీ యూకో బ్యాంక్? సెంట్రల్ బ్యాంక్ 41 అండి, యూకో బ్యాంక్ 33. యూకో బ్యాంక్ 33. ఓకే, 33 అంటే మీ ప్రైస్ దగ్గరలోనే ఉంది. సో ప్రస్తుతం 30 రూపాయలు 47 పైసల్లో ట్రేడ్ అవుతుంది. సో 33 మనకి ఇక్కడ రెసిస్టెన్స్ గా కూడా కనిపిస్తోందండి. 33 దాటితే ఇమీడియట్ గా 35 వరకు కూడా వచ్చేస్తుంది. సో మనం మీ ప్రైస్ వరకు వెయిట్ చేద్దాం సార్. మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోదాం. లాస్ట్ లో ఎగ్జిట్ అవడం కన్నా కూడా కాస్ట్ ఎగ్జిట్ అవడానికి ట్రై చేద్దాం. మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోయి మీరు అన్నట్లుగా హెచ్డిఎఫ్సి కానీ, యాక్సెస్ కాదండి, హెచ్డిఎఫ్సి మీద మీరు తీసుకోవచ్చు. అలాగే ఐసిఐసిఐ అండి, ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి ఈ 2 కూడా కొంచెం బెటర్ గా ఉన్నాయండి ప్రస్తుత పరిస్థితిలో. ఓకే సార్. అయితే లాస్ బుక్ చేయమాకండి, హోల్డ్ చేయండి. మన ప్రైస్ వచ్చిన తర్వాత వస్తుందండి, ఒక 3 months వెయిట్ చేయండి. ఓకే సార్. రైట్. ఎవరైనా సరే లైవ్ లో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదు పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కనుక వెంకట్ గారి యొక్క పర్సనల్ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఈ లైవ్ అయిన తర్వాత కాల్ చేస్తే కనుక మీకు సమాధానం చెప్తారు. మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగచ్చు. ఓకే వెంకట్ గారు, మామూలుగా ఈ గోల్డ్ సిల్వర్ పరిస్థితి ఏంటండి? అసలు స్టాక్స్తో పాటు ఇవి కూడా పరుగులు పెడుతూనే ఉన్నాయి, ఎక్కడ ఆగట్లేదు. అవునండి. సో మనం చూసుకుంటే దాదాపుగా ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా, అంటే ప్రీవియస్ ఇయర్ అయిపోయింది అనుకోండి, ఇయర్ నుంచి చెప్పుకుందాం. ఇయర్ నుంచి చూసుకుంటే గోల్డ్ సిల్వర్ 2 కూడా అంటే బులియన్ చాలా బుల్లిష్గా కనిపిస్తోందండి. అలాగే నేను సిల్వర్ దాదాపుగా చాలా ప్లాట్ఫామ్స్లో కూడా చెప్పాను. సిల్వర్ 80,000 ఉన్నప్పటి నుంచి కూడా చెప్తా వచ్చాను. సిల్వర్ అనేది 2 లక్షలు వెళ్తుందండి తొందరలో. సిల్వర్ని అక్యూములేట్ చేసుకోండి. గోల్డ్ని అవుట్ పర్ఫామ్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ పరంగా చూసుకుంటే గోల్డ్ వాల్యూని ఇది అవుట్ పర్ఫామ్ చేస్తుంది. సో సిల్వర్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి జనవరి ఫిబ్రవరి నుంచి కూడా చాలా ప్లాట్ఫామ్స్ చెప్పుకుంటా వస్తున్నాను. బహుశా మన ఛానల్లో కూడా లాస్ట్ టైం చెప్పినట్లు గుర్తుగా ఉంది నాకు. సో ఎవరైనా సరే ఇప్పుడైనా కూడా మీరు లేట్ అయిపోయిందని అనుకోవద్దు. గోల్డ్ అండ్ సిల్వర్లో మీరు అమౌంట్ని అక్యుములేట్ చేసుకుంటా ఉండండి. అంటే గోల్డ్ సిల్వర్ బై చేయడం అంటే చాలామంది ఆర్నమెంట్సా లేకపోతే ఫిజికల్ గోల్డా లేదా ఫిజికల్ సిల్వరా అని అనుకుంటారు. అలా కాదండి. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బాండ్స్, అలానే మ్యూచువల్ ఫండ్స్ ఇవి ఉంటాయి గోల్డ్కి సంబంధించి, అలాగే సిల్వర్కి సంబంధించి. వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని మీరు ఫిజికల్ అసెట్లలో పెట్టమాకండి. ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు సిల్వర్ ఫిజికల్గా తీసుకున్నారు, మళ్ళీ దాన్ని రీడీమ్ చేసుకుందాం అనుకుంటున్నారు అంటే మళ్ళీ అమ్మేసి డబ్బులు చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ టైంలో దాని వాల్యూ తగ్గించేసి ఇస్తారు. అప్ టు 70% ఇస్తారు, మనకి ఫుల్ వాల్యూ ఇవ్వరు. అందువల్ల మీరు ఎప్పుడైనా సరే సిల్వర్ కానీ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం అని అనుకుంటే ఈటీఎఫ్స్ ఉంటాయండి. వీటికి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. ఈటీఎఫ్స్లో మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు, గోల్డ్ అండ్ సిల్వర్. అలానే వీటికి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, బాండ్స్ ఉంటాయి. వాటిల్లో పెట్టుబడి పెట్టినా కూడా మీకు మంచి లాభాలు అయితే ఇస్తాయండి. మీరు రిడీమ్ చేసుకున్నప్పుడు సేమ్ ప్రైస్ ఆ రోజున మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అంత వాల్యూ అయితే మీకు వచ్చేస్తుంది. సో వాటిల్లో ఏంటంటే కిందకు పడినప్పుడల్లా గోల్డ్ కానీ సిల్వర్ కానీ చిన్న కరెక్షన్ వచ్చి కిందకు వచ్చినప్పుడల్లా మీరు అడిషనల్గా పర్చేస్ చేసుకుంటే, యావరేజ్ చేసుకుంటా ఉంటే ఒక 1 or 2 yearsలో మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారండి. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వైజాగ్ నుంచి భాస్కర్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకట్ గారు మాట్లాడండి. హలో మాట్లాడండి. వెంకట గారు నమస్తే. మీతో 2-3 సార్లు మాట్లాడాను సార్. అది ఎంసీఎక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుక్కుంటారనుకుంటున్నాను. ఈ రేట్లు కొనుక్కోమంటారా, వెయిట్ చేయమంటారా? ఎంసీఎక్స్ బాగా పెరిగింది, తక్కువలో వదిలిస్తున్నాను. కొంచెం సలహా చెప్పండి సార్. రిటైర్డ్ ఎంప్లాయీ నేను, కొంచెం ప్లీజ్ సార్. హెచ్డిఎఫ్సి ఏఎంసీ అండి. ఇదండి, ఇది ఎంసీఎక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎంసీఎక్స్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే సార్. ఎంసీఎక్స్ స్టాక్ వచ్చేసి మనకి కిందకి వచ్చినప్పుడల్లా కొనుక్కుని హోల్డ్ చేసుకునే స్టాక్ అండి. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. అసలు కిందకి పడితే మనకి మంచి ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ యూనిట్స్ని అక్యూములేట్ చేయడానికి ట్రై చేయండి. ఎంసీఎక్స్ అనేది చాలా సేఫెస్ట్ స్టాక్, ఇబ్బంది ఏమీ లేదు. కిందకు వచ్చినప్పుడల్లా అక్యూములేట్ చేసుకోండి. ఈ రోజు కూడా దాదాపుగా 4.24% ఎంసీఎక్స్ పెరిగిందండి.
సో మనం బై అండ్ డిప్స్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాం ఎంసీఎక్స్లో. సో హోల్డ్ చేసుకోండి లాంగ్ టర్మ్లో. అలాగే ఎస్బీఐ కూడా అండి, ఎస్బీఐ కూడా బై అండ్ డిప్స్ అండి, కిందకు వచ్చినప్పుడల్లా బై చేసుకునే స్టాకే, ఇబ్బంది ఏం లేదు. చాలా రోజుల నుంచి బై మోడ్ గురించి అయిపోయింది సార్. అయినా కొనుక్కోవచ్చా, వెయిట్ చేయమంటారా చాలా? సార్ మీ వాయిస్ బ్రేక్ అయిందండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయగలుగుతారా? అది 790 రూపాయలు అమ్మేసుకున్నాను, ఇప్పుడు 830 ఎంత అయిపోయింది, అయినా ఈ రేట్లో ఎస్బీఐ కొనుక్కోమంటారా, ఇంకా తగ్గుతుంది వెయిట్ చేసుకుంటారా? 790 రూపాయలు తీసుకున్నారు ఎస్బీఐ, ప్రాఫిట్ బుక్ చేయని అడుగుతున్నారా? అమ్మేసుకున్నాను సార్, ఉన్నాయి అమ్మేసాను అనవసరం. అంటే మార్కెట్ తగ్గిపోతుంది భయం మీద అమ్మేసుకున్నాను సార్. అమ్మేశారంట మేడం మీకు వాయిస్ క్లియర్ ఉంటే ఒకసారి రిపీట్ చేస్తారా? ఓకే, అవి అమ్మేశారటండి వాళ్ళు. 790 అమ్మేసుకున్నాం. 790 అమ్మేశారు, ఓకే. అవునండి. అయితే ఇప్పుడు సార్ పర్వాలేదండి, మళ్ళీ ఇప్పుడు తీసుకోండి, మంచి ప్రైస్ లోనే ఉంది. 841 ట్రేడ్ అవుతుంది ఎస్బీఐ, మళ్ళీ తీసుకోవచ్చండి. తీసుకుని హోల్డ్ చేయండి, అమ్మొద్దండి. కిందకు వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఇప్పుడైతే పొరపాటున కూడా అమ్మొద్దు. పిఎస్యు బ్యాంకింగ్ నెక్స్ట్ 1 or 2 years కూడా చాలా బాగుంటుందండి. మీరు హోల్డ్ అండ్ యావరేజ్ అండి, కిందకు వచ్చినప్పుడల్లా యావరేజ్ చేసుకోండి, హోల్డ్ చేయండి. మీకు మళ్ళీ ఎస్బీఐ అనేది డబల్ అవుతుందండి. ప్రస్తుతం 841 ఉంది. నా టార్గెట్ వచ్చేసి 1500 నుంచి 1600 వరకు ఎస్బీఐ టార్గెట్ ఉందండి, హోల్డ్ చేయండి. అలాగే ఎంసీఎక్స్ కూడా బై అండ్ డిప్స్ అండి, కిందకు వచ్చినప్పుడల్లా బై చేసి హోల్డ్ చేయండి. సిల్వర్ బీస్ కొనుక్కోమంటారండి ఇప్పుడు ఈ రేట్లో? డెఫినెట్గానండి, సిల్వర్ మీరు బై అండ్ డిప్స్ అండి. సిల్వర్ 2 లక్షలు అండి నా టార్గెట్. సో 2 లక్షల వరకు కూడా మీరు బై అండ్ డిప్స్ అండి, కిందకు వచ్చినప్పుడల్లా కొనుక్కోండి. నిన్న చూసుకుంటే 1,30,000 వరకు కూడా వెళ్ళింది సిల్వర్. ఇప్పుడైనా తీసుకోవచ్చు, కిందకు వచ్చినప్పుడల్లా యాడ్ చేసుకుంటూ ఉండండి. 2 లక్షల వరకు టార్గెట్ మెయింటైన్ చేయండి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఒక వెంకట గారు, మీకు ఒక జనరల్ క్వశ్చన్ లాగే ఇది. ప్రతి ఒక్కరికి చాలా సందర్భాల్లో చాలా మంది చాలాసార్లు మిమ్మల్ని అడిగే ఉంటారు ఈ క్వశ్చన్ని. ఎవరికైనా సరే స్టాక్ మార్కెట్లో లాభాలు వస్తున్నాయంటే అవి కంపెనీకి లాభాలా, లేదంటే అంటే ఒకరికి లాభం వస్తుందంటే మరొకరికి నష్టం వస్తుంది కదా, అసలు ఎవరికి నష్టాలు వస్తాయి అంటారు ఇందులో? అంటే లాభం మనకు వచ్చింది అనుకోండి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి, నష్టం అనేది ఎవరికి? అది సో పద్మ గారు, మీరు ఒక స్టాక్ని 100 రూపాయల్లో కొన్నారండి, మీరు 120 రూపాయల్లో దాన్ని అమ్మేశారు. నేను 120 రూపాయల్లో కొన్నాను. మీరు 100 రూపాయల్లో కొన్నారు, మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి 100 రూపాయల్లో కొన్నారు. 120 రూపాయల్లో మీరు అమ్మినప్పుడు ఆ 120 రూపాయలది నేను కొన్నాను. ఇప్పుడు మీరు నష్టపోయారా, నేను నష్టపోయానా? నాకు లాభం వచ్చింది, మీరు కొన్నారు కాబట్టి మీకు నెక్స్ట్ లాభం చూడాలి. నేను కొన్నాను, నేను మళ్ళీ అమ్మినప్పుడు అదే టైంలో వేరే వాళ్ళు ఇంకోళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉంటారుగా. నేను 120 నుంచి 125 రాగానే నేను అమ్మేశానండి, వేరే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉంటారుగా. అవును. ఒకవేళ నేను భయపడి 115 కనుక వస్తే కిందకు వచ్చి నేను అమ్మేసి ఉంటుంటే నేను నష్టపోతాను. భయపడకుండా ఎవరైతే హోల్డ్ చేసి లాంగ్ టర్మ్ వరకు వెయిట్ చేయగలుగుతారో అలాంటి వాళ్ళందరూ లాభం పొందుతారండి. ఇక్కడ మార్కెట్ అంతా కూడా డిమాండ్ అండ్ సప్లై మీద ఎక్కువ ఆధారపడి వెళ్తూ ఉంటుందండి. సో డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. సో డిమాండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్టాక్ పెరుగుతూ ఉంటుందండి, సప్లై ఎక్కువైతే స్టాక్ పడిపోతూ ఉంటుంది, ప్రైస్ అనేది పడుతూ ఉంటుంది. అయితే తెలివైన ఇన్వెస్టర్ ఏంటంటే ప్రైస్ కిందకు వస్తూ ఉన్నప్పుడు కంపెనీ కనుక ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే ఇంకా ఎక్కువ అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేసుకోగలుగుతారు. సో అలా హోల్డ్ చేసుకున్నప్పుడు తిరిగి అది మళ్ళీ పెరిగినప్పుడు కింద ఎక్కడైతే వాళ్ళు కొన్నారో కొంచెం పైకి రాగానే వాళ్ళు అమ్మేసుకుంటారు. వాళ్ళు అమ్ముకునే టైంలో కొత్త ఇన్వెస్టర్ అక్కడ ఎంట్రీ తీసుకుంటారు, వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా విన్ అండ్ విన్నేనండి. ఎవరు ఓడిపోతున్నారు, మరి ఎవరికి నష్టం వస్తుంది, ఎవరు డబ్బులు పోతున్నాయి అంటే ఎవరైతే భయపడుతున్నారో, ఫియర్తో మార్కెట్లోంచి ఎగ్జిట్ అవుతున్నారో వాళ్ళు నష్టపోతారండి. సో ఫియర్ అండ్ గ్రీడ్ ఈ రెండు కూడా మెయిన్ ఎనిమీస్ అండి. అది ఒక స్టాక్ మార్కెట్ అనే కాదు, ప్రతి వ్యాపారంలో కూడా ఇది చాలా పెద్ద ఎనిమీ, ఫియర్ అండ్ గ్రీడ్. ఒక డిసిప్లైన్డ్ అప్రోచ్తో మనం వ్యాపారం చేసినా లేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, స్టాక్ మార్కెట్ అనే కాదండి, ఇప్పుడు రియల్ ఎస్టేటే తీసుకుందామండి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడతారు, పెట్టుబడులు పెట్టిన తర్వాత అక్కడ ఏదో బ్యాడ్ న్యూస్ ఏదో సర్క్యులేట్ అయిందండి, భయపడి ఇమీడియట్గా వాళ్ళు అక్కడ అమ్మేసుకున్నారు అనుకోండి. ఆ బ్యాడ్ న్యూస్ సర్క్యులేట్ చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ధరలు తగ్గించడం కోసం బ్యాడ్ న్యూస్ సర్క్యులేట్ చేస్తారు. అది ఎవరైతే దానికి భయపడి అమ్మేసుకుంటారో వాళ్ళు నష్టపోతారు. ఆ నష్టాన్ని ఇంకొకళ్ళు క్యాప్చర్ చేసుకుని వాళ్ళు లాభం పొందుతూ ఉంటారు అనమాట. సాధారణంగా ఇది ప్రతి ఫీల్డ్లో జరిగేదే, ఇది స్టాక్ మార్కెట్కి అతీతం కాదు, లేకపోతే స్టాక్ మార్కెట్ స్పెషల్ కాదు. సో ఎవరు నష్టపోతారు, ఎవరు లాభ పొందుతారంటే అది మనం జనరిక్గా చెప్పలేమండి. ఇప్పుడు మీకు ఇందాక ఎగ్జాంపుల్ అదే చెప్పాను, మీరు 100లో కొన్నారు, 120లో అమ్మారు, నేను 120లో నేను కొన్నాను మీరు అమ్మినప్పుడు.
ఇప్పుడు ఎవరు నష్టపోయారు? ఎవరు నష్టపోలేదు. అవును. ఓకే. సో ఎవరైతే భయపడి కిందకు వచ్చినప్పుడు అమ్మేస్తారో వారు నష్టపోతారండి. నెక్స్ట్ కాలర్ నా తీసుకుందాం. నంద్యాల నుంచి నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి వెంకట గారితో. నమస్తే సార్. నమస్తే అండి. నేను షేర్స్ తీసుకున్నానండి. చెప్పండి మేడం, మీరు స్టాక్ పేరు ఒక్కసారి రిపీట్ చేయగలుగుతారా? మెనిఫిస్ అండి. MENIPPIS అండి. మెడిస్టిక్స్. మెడిస్టిక్స్. ఓకే. మెనిఫిస్ లో 50 షేర్స్ తీసుకున్నాను. ఓకే. అది చాలా రోజుల నుంచి లాస్ లో ఉందండి. సో Okay. బయటండి నేను వెంటనే ఇప్పుడు కూడా లాస్ లోనే ఉంది. బట్ లాస్ అయినా పర్లేదని బయట చేసేద్దామనండి. ఎంతలో తీసుకున్నారు మీరు? నేను తీసుకుంది 4,000 అండి. 90 రూపీస్ కి తీసుకున్నానండి. మరొకసారి చెప్పరా? 90 రూపీస్ కి తీసుకున్నాను. 90 రూపీస్కా? ఓకే. 90 రూపీస్ తీసుకున్నారు. అవునండి, ఎప్పటి నుంచో లాస్ లోనే ఉంది. మీరు పర్వాలేదు లాస్ని అంటే తీసుకోగలుగుతారా? అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఫైనాన్షియల్గా లాస్ని బేర్ చేయగలిగేటట్లుంటే మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిదండి. ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోతామని అండి. ఒకసారి మీ సజెషన్ అడుగుదామనండి. ఈ ఫైనాన్షియల్గా మీరు ఈ లాస్ని బేర్ చేయగలను, తక్కువ లాసే పర్వాలేదు అని అనుకుంటే ఎగ్జిట్ అయిపోండి. ఎగ్జిట్ అయిపోయి ఇప్పుడు మొమెంటం ఉన్న స్టాక్ వేరే దాంట్లో మీరు కనుక మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఆ లాస్ని ఈజీగా రికవరీ చేసుకోగలుగుతారండి. అందుకు చెప్తున్నాను. ఓకేనండి. ఇప్పుడే ఒక జనరల్ క్వశ్చన్ అడిగారు, ఎవరు లాస్ అవుతారు మార్కెట్లో అంటే. సో ఇదేనండి, అంటే మనం ఏదైనా స్టాక్ తీసుకున్నప్పుడు ప్రతి స్టాక్కి కూడా టెక్నికల్గా కొన్ని సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ అట్లా ఉంటాయి. సో సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ని కూడా బ్రేక్ అయ్యి స్టాక్ ఎందుకు వెళ్ళిపోతా ఉంటే అక్కడతో మనం లాస్ని కట్ చేసేయాలి. అక్కడ వరకు ఏదైతే కొద్దిగా లాస్ వస్తుందో ఆ లాస్ని తీసేసుకుని ఇమీడియట్గా మనం ఇంకొక స్టాక్ ఏదైతే మొమెంటం ఉంటుందో అప్ సైడ్ మొమెంటం ఉండే స్టాక్లోకి షిఫ్ట్ అయితే ఈ లాస్ని రికవరీ చేసుకుని మళ్ళీ మనం ప్రాఫిట్లోకి రావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఆ ఉద్దేశంతోనే మీకు సజెషన్ ఇస్తున్నాను. మీరు లాస్ని బేర్ చేయగలిగే లాస్ అయితే మాత్రం ఇమీడియట్గా బయటకు వచ్చేసేయండి. ఓకే. నెక్స్ట్ కాలర్ నా తీసుకుందాం. కరీంనగర్ నుంచి మల్లయ్య. మల్లయ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. మాట్లాడండి వెంకట గారితో. మేడం, మేము సంవర్ధన్ మదర్స్ అను స్టాక్ తీసుకున్నామండి. చెప్పండి. ఓకే. అది 200 షేర్స్ ఉన్నాయి సార్. 100 రూపీస్ దగ్గర తీసుకున్నాము. ఉండమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా సార్? హోల్డ్ చేయండి సార్, ప్రాఫిట్లోనే ఉన్నారుగా మీరు. 110 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది, హోల్డ్ చేయండి. ఈరోజు ఓపెనింగ్ నుంచి చూసుకుంటే కొంచెం కిందకు వచ్చింది కానీ బట్ హోల్డ్ చేయండి. మంచి టెక్నికల్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. 108 రూపాయల దగ్గర మంచి టెక్నికల్ లెవెల్ బ్రేక్అవుట్ అయిందండి. హోల్డ్ చేసుకోవచ్చు అండి, పర్వాలేదు. సార్ ఇంకోటి సార్, గెయిల్ ఇండియా సార్, అది కూడా ఒక 150 షేర్స్ ఉన్నాయి సార్. ఏం స్టాక్ అండి? గెయిల్ ఇండియా సార్. గెయిల్ ఇండియా. ఓకే. సార్ ఎంతలో తీసుకున్నారండి? అదే 177 దగ్గర తీసుకున్నా సార్. హోల్డ్ చేయండి సార్. 182 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది, ప్రాఫిట్లోనే ఉన్నారు. హోల్డ్ చేయండి. ఒకవేళ షార్ట్ టర్మ్లో మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే 188 అండి. షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే 188 దగ్గర ఎగ్జిట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి వెంకట గారు. మంచి ఇన్ఫర్మేషన్, వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇక ఇది నాటి బీఆర్కే మార్కెట్ బస్. నమస్తే.